ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనం 2026 జూన్ మాసపక్ష ఫలితాలు తీసుకుంటున్నాము. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది గోచారం, ప్లస్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి, మైనస్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి, అలాగే మీ జీవితంలో జరగబోయే వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, బిజినెస్, జాబు, ఇలాంటివన్నీ తీసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఫలితాలు, ఏ గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది మనం ఈ చక్రంలో చక్కగా వివరించుకోవడం, ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా మరలా చెప్పుకొచ్చేది ఏంటంటే, ద్వాదశ రాశుల వారు ఒకటి గమనించాలి. మన సంస్థలో యోగా, ఆస్ట్రాలజీ, ప్రిడిక్షన్స్తో పాటు నేర్పించడం కూడా జరుగుతుంది. మ్యూజిక్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చక్కగా మీరు నేర్చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయగలరు. నెక్స్ట్ కుంభరాశి, కుంభలగ్నం తీసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, శతభిషం 4, పూర్వాభాద్ర నక్షత్రం 3 పాదాలు కలిపి యొక్క కుంభరాశి కుంభలగ్నం కిందికి వర్తిస్తుంది. మీ రాశాధిపతి అయినటువంటి శని భగవంతుడు, వ్యయాధిపతి రాశాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు ఒక రెండో ఇంట్లో ఉన్నాడు. చాలా శుభప్రదం. ఎందుకు శుభప్రదం అంటున్నామంటే, లగ్నాధిపతి 2లో ఉండడం చాలా మంచిది. వ్యయాధిపతి అవ్వచ్చు, వ్యయాధిపతి కూడా మంచిదే. ఎందుకంటే వ్యయాధిపతి, అష్టమాధిపతి, సప్తమాధిపతి, షష్టాధిపతి అని వాళ్ళు లగ్నము, రెండో ఇల్లు, అలాగే 6, 8, 12 భావాలలో యోగించి తీరతారు. ఇది వాస్తవం. కాబట్టి ఇక్కడ శనిని మీరు ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడాను అతను మీకు మంచినే చేస్తాడు. కాబట్టి శారీరక శ్రమ పెరుగుతుంది, ఆదాయం అంతే ఉంటుంది, మానసికంగా ఎంజాయ్ చేయగలుగుతారు. అన్ని విధాలా బాగుండే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి, మీరు అనుకున్నటువంటి కళలు నెరవేరడానికి రవి వచ్చేసి మీకు చతుర్థంలో ఉన్నాడు. రవి కుజులు ఈ యొక్క కుంభరాశి కుంభలగ్నం వారికి కుజుడు తృతీయాధిపతి, రవి వచ్చేసి సప్తమాధిపతి, శుక్రుడు వచ్చేసి మీకు చతుర్థాధిపతి, భాగ్యాధిపతి. శుక్రుడిని తీసుకుంటే మనం మీ యొక్క 6వ ఇంట్లో ఉన్నాడు. ఇది పెద్ద యోగించదు. కుంభంలో, కర్కాటక రాశిలో బుధుడు కూడా మీకు పంచమాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి బుధుడు, ఈయన కూడాను మీకు 6వ ఇంట్లో ఉన్నాడు. బుధుడు. బృహస్పతి వచ్చేసి మీకు ద్వితీయాధిపతి, లాభాధిపతి, ఉచ్చలో ఒకరించున్నాడు. ఈయన కూడా మీకు లాభస్థానంలో కంటే 6లో ఉన్నారన్నమాట. కాకపోతే ఏమైందంటే, మీకు ఇక్కడ తీసుకున్నట్లయితే శుక్రుడు, గురువు, బుధుడు వీరు ముగ్గురు కూడా మంచి ఫలితాలను ఇవ్వట్లేదు. మీకున్నటువంటి ఏకైక ఆయుధం ఏంటంటే, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే శని భగవంతుడే. రాహువు చూస్తూ ఉన్నారు మీ యొక్క భావాన్ని, ఏది పంచమాది భావాన్ని, అష్టమ భావాధిపతి అయినటువంటి బుధుని రాహువు షష్టాష్టకం పట్టారు. శుక్రునితో షష్టాష్టకం పట్టారు. పంచమాధిపతి, దశమాధిపతి అయినటువంటి భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు కుంభరాశి వాళ్ళకి షష్టాష్టకం, గురువుతో షష్టాష్టకం పట్టింది. అలాగే యొక్క సప్తమంలో కేతువు ఉన్నాడు. ఇవన్నీ తీసుకున్నట్లయితే కుంభరాశి కుంభలగ్నం వారికి కొంచెం అధిక మొత్తంలో ప్రభావితమయ్యే అవకాశం నెగిటివ్ కోచిస్తుంది. దీనికి సంబంధించి నవగ్రహ ఆరాధనలు చేసుకోవడం, జాతకం చూయించుకొని శాంతి ప్రక్రియలు చేయడం, తర్వాత యోగ ముద్రలలో కూర్చొని ఏ మంత్రాన్ని ఇస్తానో అది మీరు పలకడం, చేయడం చేసుకోవాలి. స్వస్తి.